తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయా? ఢిల్లీలో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారా? అందుకే పార్టీ పదవుల నియామకాన్ని హైకమాండ్ నిలిపివేసిందా? ఇంతకీ తెలంగాణ బీజేపీ లీడర్లకు ఏమైంది? ఎందుకు ఇంతలా రచ్చ చేసుకుంటున్నారు? వాచ్ దిస్. బీజేపీ నేతలంటేనే క్రమశిక్షణకు మారుపేరు. కాషాయ పార్టీ నేతల్లో చాలామందికి ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉంటుంది. కానీ తెలంగాణ బీజేపీ నేతల్లో ఇవేమీ కనిపించడం లేదు. తెలంగాణ బీజేపీలో కాంగ్రెస్ కల్చర్ ప్రవేశించినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతల మాదిరిగా బీజేపీ నేతలు తయారయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేంద్ర బీజేపీ పెద్దల దగ్గరకు తెలంగాణ పంచాయతీలు పెరిగిపోయాయట. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకునేందుకే నేతలు ఢిల్లీకి వెళుతున్నారట. బీజేపీ ముఖ్య నేతల్లో ఏ ఇద్దరు నేతలు కూడా కలిసి లేరన్న చర్చ ఆ పార్టీ కింది స్థాయిలో జోరుగా వినిపిస్తోంది. ఎవరికి వారే యమునా తీరులాగా వ్యవహరిస్తున్నారట. పార్టీలో ఎవరికి వారే తమ గ్రాఫ్ పెంచుకోవాలని ఎవరి గ్రూపులను వారు ప్రోత్సహించుకుంటూ వెళుతున్నారట. దీంతో నేతల మధ్య విభేదాలు పెరిగి గ్యాప్ తారాస్థాయికి పెరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ నేతల మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపించిందనే టాక్ ఉంది. అందుకే కమలం పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదట. అటు సీట్ల కేటాయింపులను తమ పంతమే నెగ్గాలనే విధంగా నేతలు వ్యవహరించారట. పార్లమెంటు ఎన్నికల సమయంలో ఎవరి పనిలో వారు ఉండడంతో విభేదాలు పెద్దగా బయటపడలేదంటున్నారు ఆ పార్టీ కేడర్. ఎన్నికల సమయంలో తామే గెలవాలని, మిగతా వాళ్ళు ఓడిపోవాలని కొంతమంది లీడర్లు తెగ ప్రయత్నాలు చేశారట. అయితే ఎన్నికలు ముగిశాక కూడా నేతల్లో గ్యాప్ తగ్గలేదట. ఈ విషయాలన్నీ గమనించాకే పార్టీ హైకమాండ్ రాష్ట్ర అధ్యక్షుడి నియామకాన్ని నిలిపివేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఢిల్లీ పెద్దలకు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారని తెలిసింది. కొందరు నేతలకు అధ్యక్ష పదవి ఇవ్వద్దంటూ సూచనలు చేస్తున్నారట. పార్టీ అధ్యక్ష పదవి పాత నేతలకే రావాలని కొందరు ముఖ్య నేతలు భావిస్తుంటే, మరికొందరేమో తమకే రావాలని అధిష్టానం వద్ద పైరవీలు చేసుకుంటున్నారట. ఒకవేళ తమకు రాని పక్షంలో తమకు అనుకూలంగా ఉన్న నేతకే రావాలని హైకమాండ్కు కోరుతున్నారట. అయితే బీజేపీలో నెలకొన్న పరిస్థితిని చూస్తూ ఆ పార్టీ అగ్రనేతల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. తమ పార్టీలో కూడా కాంగ్రెస్ కల్చర్ వచ్చేసిందని అనుకుంటున్నారట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేతలు తగ్గుతుంటే తమ పార్టీ నేతలు మాత్రం కత్తులు దూసుకోవడం ఏంటని టెన్షన్ పడుతున్నారట. ఈ కల్చర్ ఇలానే కంటిన్యూ అయితే రానున్న రోజుల్లో పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భావిస్తున్నారట. ఇలా ప్రతిదానికి ఫిర్యాదులు చేసే నేతలను కట్టడి చేయాలని అనుకుంటున్నారట. మొత్తంగా తెలంగాణ బీజేపీ నేతలపై అటు కేడర్ కూడా గుర్రుగా ఉన్నట్టు సమాచారం. పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో నేతలే ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటూ పార్టీ ప్రతిష్టను బజారు కీడుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి కమలం పార్టీ నేతలు రానున్న రోజుల్లో ఇంకెన్ని ఫిర్యాదులు చేసుకుంటూ వెళతారో.